విడిచిపెట్టాడు. ఆ సమ్మోహనాస్త్రాన్ని స్మరిస్తే ఎన్ని కోట్ల సైన్యమైనా సరే ఒక రకమైన మగతలోకి దిగజారిపోయి తమ ప్రజ్ఞనంతటినీ మరిచిపోయి ఎక్కడ వాళ్ళే అక్కడ పడిపోయి సోలిపోయి నిద్రపోతారు. కాబట్టి అందరూ ఆ సమ్మోహనాస్త్రం యొక్క ప్రభావానికి నేల మీద పడిపోయి నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఉత్తర కుమారుడి వంక చూశాడు. అది ఆ స్థితిని మీరు గమనించాలి. నిజంగా ఒక్కసారి ఆ అస్త్రప్రయోగం జరిగేటప్పటికీ ఇన్ని లక్షల సైన్యం ఒరిగిపోయి పడుకుంటే ఇంత కోలాహలం, ఇంత అరుపులు, ఇంత చప్పుడు, పడిపోయిన వాళ్ళ మూలుగులతో సహా ఆగిపోయి దక్షిణామూర్తి సభలా ఉంది, నిశ్శబ్దం. అది ఆయన యుద్ధం అంటే అలా ఉంటుంది. ఇప్పుడు ఉత్తర కుమారుణ్ణి పిలిచి అన్నాడు, నీకు బొమ్మ పొత్తికలు కావాలని ఆ రోజు ఉత్తర అడిగింది కదా, అదిగో పడిపోయిన కురువీరులు. ఎవరి బొమ్మ పొత్తిక? పెద్ద పెద్ద వాళ్ళ యొక్క